అలాగే డ్రిప్ ఇరిగేషన్కి 90% నుంచి 100% వరకు సబ్సిడీలు ఇస్తూ ఉన్నాము. ఈ ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకు కూడా 15,000 దాకా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే డిఎస్సిని నేను ఇస్తానని అన్నారో దాన్ని ఇవ్వడం వల్ల అనేక మంది ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి ముఖ్యంగా మన ప్రాంతంలో ఎలక్ట్రానిక్ హబ్గా చేసి ఈరోజు యువతకి ఎన్నో అవకాశాలు కలగజేస్తూ ఉన్నాయి. ఇంకా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పిన మాటలు చెప్పడమే కాదు, ఆయన కుమారుడు లోకేష్ బాబు దేశ విదేశాల్లో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి వారికి అన్ని వసతులు కల్పించి ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించి మన యువతకి ఉద్యోగ అవకాశాలు చేసే విధంగా చేస్తున్నారు. వీటన్నిటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని మరింత పటిష్టం చేస్తామని చెప్పని ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నాయకులు అందరూ నాకు మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను.